భక్తి నీరాజనంకి స్వాగతం. నేను మీ ప్రజ్ఞ. ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మికవేత్త పరమహంస గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, ఈ సంవత్సరం రాశి ఫలాలు ఎవరికి ఎలా ఉన్నాయో వివరించగలరా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపత్య నమః. ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. దీని గురించి చెప్పుకోవాలంటే విశ్వం అంతా సుభిక్షంగా ఉంటుంది అని ఈ నామ సంవత్సరం యొక్క పేరు వింటే సుభిక్షంగా ఉంటుంది, సోనమయంగా ఉంటుంది, బాగుంటుందని ఒక్క మాటలో చెప్పాలి. అయితే కొన్ని దేశ విదేశాల్లో జరిగే యుద్ధాలు అవన్నీ చెప్తారు, కానీ ఇక్కడ మన వరకు చూసుకుంటే మన తెలుగు వాళ్ళకి పంచాంగ శ్రవణం అనేది తప్పకుండా విని తీరాల్సిన విషయం. ఈ సంవత్సరం మనకు ఎలా ఉంటుంది, ఎటువంటి గ్రహాల ప్రభావం మన మీద ఉంటుంది, దాని దోష నివారణార్థం ఏ దేవీ దేవతల్ని పూజించాలి, ఏ పూజ చేసుకుంటే మనకు మంచిది, ప్రతి ఒక్కరికి కుతూహలంగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని చెప్పేసి ఏ ఒక్కరికైనా వెళ్ళి ఎవరినైనా కలిస్తే ప్రిడిక్షన్స్ అంటారు. అక్కడ ప్రిడిక్షన్ కాకుండా మన భారతీయులకు మాత్రమే ఉన్నటువంటి చాలా గొప్ప విషయం అంటే మనకు పంచాంగం ఈ సిద్ధాంతులంతా కలిసి గణిస్తూ ఉంటారన్నమాట. మనం అందరం పుట్టిన సమయాన్ని బట్టి మనం ఏ రాశిలో పుట్టాం, ఏ నక్షత్రంలో పుట్టాం అనేది మనకి నిర్ధారణ చేసుకుంటాం. అది కొన్ని తరాల నుంచి కొన్ని యుగాల నుంచి వస్తుందన్నమాట. ఈ సిద్ధాంతులు గణించే గణాంకాలు బట్టి ఆ గ్రహ రాసుల గమనం, నక్షత్ర గమనం బట్టి మనకి ముహూర్తాలు కూడా నిర్ణయించుకుంటాం శుభకార్యాలకి వాటికి. సో ఈ పంచాంగం అనేది మన జీవితంలో ఒక ప్రధాన భాగం అని చెప్పాలి. కాలం యొక్క నిర్ణయం సిద్ధాంతులు ముందుగానే గణించి, దీంట్లో సైన్స్, ఇది ఒక రకమైన సైన్స్ గణిస్తారన్నమాట. ఇక ఈ విషయానికి వస్తే ఈ గ్రహాలు, నవగ్రహాలు అంటామే, ఈ నవగ్రహాలు ప్రతిసారి ఇలా గమనంగా ఇన్ని ఇలా ప్రవర్తిస్తూ ఉంటాయి. అది ఎప్పుడు ఎక్కడికి వెళ్తే ఆయా రాశిలో పుట్టిన వాళ్ళకి ఎటువంటి ఎఫెక్ట్ ప్రభావం ఉంటుంది అనేది ఈ 12 నెలలు కదా. ఈ విశ్వావసునామ సంవత్సరం 12 నెలలు. ఇక్కడి నుంచి ఈ శని రాశి ఎలా ఉంది, కొన్ని శుభగ్రహాలు ఉంటాయి, కొన్ని అశుభ గ్రహాలు ఉంటాయి, కొన్ని మధ్యమ గ్రహాలు, మిశ్రమ గ్రహాలు ఉంటాయి. ఈ గ్రహాల ప్రభావం ఆయా రాసుల్లో వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైనా ఇబ్బంది వస్తుంది ముందు తెలిసింది, ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటాడు. అలాగే ముందు జాగ్రత్త తీసుకోవడం దేనికైనా మంచిది. ఇదంతా ట్రాష్ అంటారు, ఇదంతా సైన్స్. కాబట్టి మొట్టమొదటిగా మనం రాసులను అనుసరించి మనం చెప్పుకుందాం. అదే రకంగా ఇందులో ఉన్న గొప్పతనం ఏంటంటే మనిషి ఆశాజీవి కదా, వాళ్ళలో ఉన్నటువంటి ఆశని అలా నిలబెడుతుంది అన్నమాట ఈ పంచాంగం. అలాగే జాగ్రత్తలు చెప్తుంది. తప్పుడు దారిలో వెళ్ళే వాళ్ళకి వాళ్ళ మీద గ్రహ ప్రభావం, దుష్టగ్రహాల ప్రభావం ఉందేమో అని చెప్పి ఇది చూస్తుంది. కాబట్టి విశ్వావసునామ సంవత్సరం ఒక సింగిల్ మాటలో చెప్పాలంటే అందరికీ శుభప్రదంగానే ఉంటుంది. అయితే మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు, మంచి స్పీడ్లో వెళుతున్నప్పుడు ప్రతిసారి డ్రైవర్స్ ఏం చేయాలి, అంత జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకోవాలన్నప్పుడు ఆ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అలా అన్నీ తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు గూగుల్ మ్యాప్లో కూడా చూస్తే ఎక్కడ ట్రాఫిక్ ఉంది, ఎక్కడ యాక్సిడెంట్ జోన్ ఉంది, ఎక్కడ టోల్ గేట్. అలాగే ఇప్పుడు మన ప్రభావం, ఈ గ్రహాల ప్రభావం మన మీద రావద్దు. అయితే ఒక వ్యక్తి యొక్క పుట్టిన సమయాన్ని బట్టి చక్రాలు వేసి చెప్తే దాన్ని గ్రహాచారం అంటారు. ఇప్పుడు ఉగాది నాడు చేసే పంచాంగ శ్రవణంలో ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిగత చక్రాలు వేసి మనం చెప్పం కాబట్టి యూనిక్గా చెప్తాం. ఈ గ్రహంలో ఇలా ఉంది, వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఈ గ్రహ ప్రభావం ఇలా ఉంది అంటాం. అయితే ఇవాళ ఇవన్నీ ప్రతి చోట పంచాంగ శ్రవణంలో చెప్పబడే విషయాలే. ఇప్పుడు మనం ఏం చెప్తామంటే ఈ మేషరాశిలో ఉండే ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదం. నక్షత్రంలో మళ్ళా 3 పాదాలు ఉంటాయి. ఈ పాదగణనం అంతా పక్క పెడితే ఇప్పుడు మేషరాశికి ఎలా ఉంటుంది, మేషరాశిలో ఇప్పుడు చెప్పుకున్నాం అశ్విని, భరణి, కృత్తిక. ఇక్కడ మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇక్కడ నేను ఇవాళ తీసుకున్న అంశం ఏంటంటే, ఇప్పుడు శని, రాహు, కేతువు ఈ గ్రహాలు ఎలా ఉంది ఈ మేషరాశి మీద అది మనం చెప్పుకోకుండా ఏ నక్షత్రం వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది విడివిడిగా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, అంటే బ్యూటిఫుల్గా ఉంది. ఆదాయం ఎంత
రెండు, 2. వ్యయం అంటే ఖర్చు 14. ఇందులో బ్యూటీ ఏముంది? ఆదాయం 2 అంటే ఖర్చులు ఎక్కువ ఉంటారు. ఆ సన్నాసి ఈ రాశిలో పుట్టిన వాళ్ళంతా ఖర్చులు చాలా క్రమశిక్షణగా పెట్టుకోకపోతే 2 ఆదాయం ఉంది 14 ఉంది అని చెప్పి మన పంచాంగం చెప్తున్నప్పుడు అక్కడ అప్పుల్లో పడే అవకాశం ఉంది. ఆదాయం అలాగే రాజయోగం 5, అవమానం 7. రాజయోగం అంటే గౌరవం, అది ఎంత ఉంది? 5 ఉంది, అవమానం. ఆ విషయంలో కూడా మేషరాశి వాళ్ళు జాగ్రత్తగా అదుపులో ఉండాల్సిన పరిస్థితి. అక్కడ ఇది టోటల్గా చెప్తే స్థూలంగా ఇది ఆదాయం 2, వ్యయం 14 అని చెప్పుకున్నాం. అలాగే రాజయోగం 5, అవమానం 7 చెప్పాం. దీన్ని బట్టి మొత్తం మన చరిత్ర ఏమిటి ఆ మేషరాశి వరకన్నా కొంత అర్థమైపోతుంది. ఇదే ఈ పంచాంగం గొప్పతనం. ఇలా ఉంటుందంటే ఈ సంవత్సరం అంతా గుర్తుపెట్టుకుంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఏ రాశి వాళ్ళు ఎలా ఉండాలి. ఇప్పుడు ప్రథమంగా మేషరాశి మొట్టమొదటి రాశి కూడా దాని గురించి చెప్తాం. అందులో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. వీళ్ళ దగ్గర ఉండే ఇబ్బందులు గ్రహాలు ఏ రకంగా కలగజేస్తాయంటే వీళ్ళు సమయ పాలన విషయంలో, పంక్చువాలిటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వీళ్ళకి సోమరిపోతనం, బద్ధకం, పనులు వాయిదా వేయడం అనే ఆలోచనలు వచ్చే అవకాశం ఈ విశ్వావసునామ సంవత్సరంలో కనబడుతుంది అన్నమాట. బద్ధకం పెరిగిపోతుంది, సోమరితనం ఉంటుంది. ఇన్ టైంకి కరెక్ట్గా అనుకున్న టైంకి అనుకున్నట్టుగా వాళ్ళ కార్యక్రమాలు పూర్తి చేయరు. ఇది ఒక చాలా జాగ్రత్త తీసుకుని ఆ విషయం ఎప్పటికప్పుడు ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఏ నక్షత్రాలు ఏ గ్రహాలు ఇవన్నీ మనం చెప్పుకోవట్లేదు. ముందు దాంట్లో ఉన్నటువంటి సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలనేది నా ప్రయత్నం. మేషరాశిలో అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు సమయపాలన విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. సమయానికి ఆయా పనులు వాళ్ళు పూర్తి చేసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే ప్రతి ఒక్కళ్ళతోనూ ఏదో చిన్న తగాదాలు, గొడవలు, వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంది. శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడా మైత్రీ భావంతో మెరగడానికి చేయాలి. అంటే స్నేహభావంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఒక మాట అంటే వాడు 2 మాటలు అంటాడు. ఈ అశ్విని నక్షత్రంలో ఉన్న పరిస్థితికి అంటే ఈ మేషరాశిలో ఉన్న మిగిలిన నక్షత్రాలకు కూడా ఇవి అన్వయించవచ్చు. ఇన్ పర్టికులర్గా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మైత్రీ భావంతో మెలుగుతూ ఉండాలి. ఒక విషయం చెప్పాలంటే చాలా ముఖ్య విషయం, ఇది చూస్తుంటే అందరికీ అన్వయంగానే ఉంటుంది. 12 రాశుల వరకు ఇది నిజమే కదా మీరు చెప్పిందని. అయినా ఈ పర్టిక్యులర్ వాళ్ళకి ఈ యొక్క ప్రమాదంలో పడే అవకాశం. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. ఈ అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా మేషరాశిలో జోక్యం తొందరగా చేసుకుంటాగా, పక్క వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవుతాగా. మిగిలిన నక్షత్ర వాళ్ళు ఏదైనా ఇన్వాల్వ్ అయినా ఆ యొక్క గ్రహ ప్రభావం వాళ్ళకి మంచిగా జరగచ్చు. కానీ ఈ పర్టిక్యులర్ అశ్విని నక్షత్రం వాళ్ళు జోక్యం తగ్గించుకుంటే చాలా మంచిది. అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండడమే మంచిది. ఎందుకంటే చాలా శుభసూచకంగా ఉంది. వీళ్ళకి ఏమి అన్యాయం ఏమి అయిపోవట్లే. ఒకటేంటంటే ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఆ తర్వాత వీళ్ళు ఈ సంవత్సరంలో ఒక మంచి పాయింట్ ఉంది. ఇప్పుడు కనుక భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు వేసుకుంటే అవన్నీ ఖచ్చితంగా తీరుతాయన్నమాట. ఈ సంవత్సరం యొక్క గొప్పతనం ఏంటి, వీళ్ళకి ఇచ్చే ఒక వరం ఏంటంటే భవిష్యత్ ప్రణాళికలు ఎన్నైనా వేసుకోండి. ఈ సంవత్సరంలో మొదలు పెట్టండి, సమయపాలన చేసుకోండి. తద్వారా మీకు మొత్తం భవిష్యత్తులో చేసుకున్న ప్రణాళికలన్నీ సక్సెస్ అవ్వడానికి ఇక్కడ పునాది పడుతుందన్నమాట. అలాగే ఇంటా బయట కూడా వీళ్ళకి సహకారం ఇచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళు జోక్యం చేసుకోకూడదు, కానీ వాళ్ళ పనిలో ఈ అశ్విని నక్షత్ర యుక్తుల వాళ్ళకి సహకారం లభిస్తుంది. బయట నుంచి సహకారం లేదు అనే మాట ఇక్కడ మనకి లేదు. తర్వాత ఇక్కడ చెప్పుకోవాలంటే వీళ్ళు కొంచెం సమస్యలు దగ్గరికి రాకుండా, సమస్యల్లో దూరి తర్వాత బాధపడకుండా సమస్యలు దగ్గరికి రాకుండానే చూసుకోవాలన్నమాట. వచ్చిన తర్వాత పరిష్కారం చేసుకోదామంటే ఆ సమస్యల్లో మునిగిపోతారు అన్నమాట. ఇప్పటిదాకా ఈ మేషరాశిలో ఈ అశ్విని నక్షత్ర వాళ్ళు బద్ధకం వదిలిపెట్టాలి. సోమర్తనాన్ని పూర్తిగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తే ఎన్ని ప్రణాళికలు వేసుకోండి, హాయిగా నెక్స్ట్ ఇయర్ ఇల్లు కట్టుకుంటాం, ఆ పై సంవత్సరం మా అమ్మాయి పెళ్లి చేస్తాం, ఇలాంటివన్నీ మా అబ్బాయికి విదేశాలు పంపుతాం, భవిష్యత్ ప్రణాళికలకు మటుకు తయారు చేసుకుంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే చాలా మంది. అలాగే ఇతరుల నుంచి సహకారం లభిస్తుంది. ఇక ఈ మేషరాశిలో ఉన్నట్టు మిగిలిన 2 నక్షత్రాలు చెప్పుకున్న తర్వాత ఈ మేషరాశి వాళ్ళంతా ఇటువంటివి ఎదురు కాకుండా ఉండాలంటే, భగవద్ అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి, ఎవరిని కొలవాలి, అలాంటి వివరాలు అప్పుడు చెప్పుకుందాం. ఇంకా నెక్స్ట్ మేషరాశిలో 2వ విషయం తీసుకుంటే భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం వాళ్ళు ఏంటంటే వీళ్ళ ప్రవర్తన చాలా కంట్రోల్లో ఉండాలన్నమాట. లేదంటే బంధుమిత్రులు అందరితోనూ కూడా గిల్లి కజ్జాలు వచ్చే అవకాశం చాలా కనపడుతుంది.
ఇవన్నీ మేషరాశి లక్షణాలు ఇందాక కూడా ఆల్మోస్ట్ అంటే ఇన్ పర్టికులర్గా ఒక్క నక్షత్రానికి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి భరణి నక్షత్రం ప్రథమంగా చేయాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ ప్రవర్తనని చాలా సన్మార్గంలో వెళితే మంచిది. ఇందాక చెప్పాను కదా, ప్రతి నక్షత్రానికి కూడా ఇవన్నీ ఆచరణాత్మకమే ఇప్పుడు నేను చెప్తున్న మాటలు. కాకపోతే ఈ యొక్క గ్రహాల యొక్క గమనం వల్ల ఈ పర్టిక్యులర్ రాసుల వాళ్ళు, ఈ పర్టిక్యులర్ నక్షత్రం వాళ్ళు ఈ స్పెషల్ కేర్ తీసుకోవాలంటన్నమాట. స్పెషల్ కేర్ మనం తీసుకోవాల్సిన వీళ్ళు ప్రవర్తన సరళి సక్రమంగా వెళ్ళేటట్టుగా ఈ భరణి నక్షత్రం, మేషరాశిలో ఉన్న భరణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం విశ్వావసు సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా కనపడుతుంది. అలాగే ఈ పబ్లిక్ ఫంక్షన్స్ ఉంటాయి కదా, సాంఘిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు, ఇలాంటి చోట్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలన్నమాట. అంటే సమూహంగా చేస్తూ ఉంటారే ఆఫీస్ మీటింగ్స్ కానీ అక్కడ, లేదంటే వీళ్ళు డెఫినెట్గా వీళ్ళకి అవమానాలు ఎదురవుతాయి అన్నమాట. పీక్కున్నా లాక్కున్నా తర్వాత ఏం చేయాలి కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే, ముఖ్యంగా సమూహాల్లో గ్రూప్ మీటింగ్స్ అలాంటి వాటిల్లో వెళితే ఈ మేషరాశిలో ఉన్నటువంటి భరణి నక్షత్ర వీళ్ళు పర్టికులర్గా ఈ అవమానాలు రాకుండా ముందుకే మౌనంగా ఉంటేనే మంచిది. ప్రవర్తన వల్ల బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది. ఇక్కడ ఈ గ్రహాల వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయ్యో ఇంత ముందాక ప్రతి చోట మనం ముందు నిలబడాలి, అందరి చేత జేజేలు కుట్టించుకోవాలని అనుకుంటాం. కాబట్టి ఇక్కడ కొంచెం గ్రహాల ఈ చిన్నపాటి ఇబ్బంది ఉండడం వల్ల, దోషాలు ఉండడం వల్ల అవమానాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ అవమానాల దాకా వెళ్ళకుండా ఎంత జాగ్రత్తలో ఉంటే అంత మంచిది. అలాగే వాళ్ళు మంచి ప్రవర్తన చూపించి బంధుమిత్రులతో సక్రమంగా ఉంటే ఎటువంటి గొడవలు రావు, లేదంటే చేజేతుల రిలేషన్స్ పాడయ్యే అవకాశం ఉంది. అలాగే కొంత అభివృద్ధి వీళ్ళు చేజేతులా పాడు చేసుకుంటారన్నమాట. వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాలని, వ్యవహారాల్లో కానీ. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంటే శనిగ్రహ గమనం మారుతోంది, అలా గురుగ్రహ అనుగ్రహం మారుతోంది, మొత్తం ఓవరాల్గా అవన్నీ ఇప్పుడు మనం ప్రత్యేకించి చర్చించే అవకాశం లేకుండా ఏదవుతుందనే మాత్రమే చెప్తాను. అంత లోతుగా వెళితే సామాన్యమైనటువంటి వాళ్ళకి ఉండదు. అదిలో కూడా అద్భుతం అని ఇప్పుడు పోడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడైనా మంచి కోరే వాళ్ళు అయితే వాళ్ళకి జరిగే ఇబ్బంది ఇలా ఉంది అని చెప్తే వాళ్ళు సరిదిద్దుకుంటారు, సరి చేసుకుంటారు, సుఖంగా ఉంటారు. సో ఈ భరణి నక్షత్రంలో పిల్లల విషయంలో కూడా, వాళ్ళ పెంపకం విషయంలో కూడా, అంటే ఈ నక్షత్రంలో ఆ చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ ఉంటారుగా ఆ నక్షత్రం కూడా, అందరూ కూడా వాళ్ళ పిల్లల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుని వాళ్ళ సక్రమ క్రమంలో పెంచడం చాలా మంచిది. అంటే ఇంకోటి ఏంటంటే చేజేతుల ఏ అభివృద్ధిని కోపతాపాలు ప్రదర్శించి ఇంకో రకంగా చేసి పాడు చేసుకోవద్దని మనం చెప్పే సూచన. ఇక కృత్తిగా నక్షత్రం దగ్గరికి వెళదాం. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి మేషరాశిలో ఉన్నప్పటికీ మానసికంగా చాలా ఒత్తిడికి గురవుతారు అన్నమాట. ఈ ఒత్తిడి అనేది చాలా ప్రమాదం అని చెప్తారు ఏ రకంగా చెప్పినా. అయితే ఇదంతా మనం అనుకుంటాం ఏదో డిప్రెషను, ఫ్రస్ట్రేషన్ అనుకుంటాం సైంటిఫిక్గా. మన మీద ఉన్నటువంటి నవగ్రహ ప్రభావం వల్ల కూడా ఈ రకమైన ఒత్తిళ్ళు ప్రధానంగా ఏర్పడతాయి అన్నమాట. ఈ ఒత్తిడికి దూరంగా ఉండడానికి ఎందుకో తెలియట్లేదండి గురువుగారు, ఈ మధ్య చాలా ప్రెషర్గా ఉంది, టెన్షన్గా ఉంది, ఏదో చెప్తూ ఉంటాం. అది వాడు కల్పించుకున్నది కాదని నా అభిప్రాయం. ఈ నవగ్రహ సంచారం వల్ల ఈ రకమైనటువంటి మనం కూడా తెలియదు మూడవుట్ అంటారు చాలామంది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, మనం కూడా ఎదురైన పరిస్థితులే. ఆయా టైంలో మనకు ఆ కారణం వల్ల అనుకోదు, మనకు వెళ్ళి డిప్రెషన్గా ఉన్నామని ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళినా ఏదో మంది ఇస్తాడు ఏదో అనుకుంటాను తప్పితే అది కరెక్ట్ కాదు. ఈ రకంగా ఈ కృతికా నక్షత్రం మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ ఒత్తిడి ఉన్నప్పుడు ఏంటంటే తరచుగా వీళ్ళ మాటల్లో పరుష పదజాలం ఎదురవుతుందంటే, అంటే మనం తిట్లు బూతులు అంటాం కదా. కాబట్టి ఈ మేషరాశిలో పర్టికులర్గా కృతికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. ఈ అసభ్య పదజాలం వాడితే నిజంగా అవతల వాళ్ళతో గొడవ వస్తుంది కదా. ఇదంతా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇది ఒకటి ప్రథమంగా మనం చెప్పదగ్గ విషయం. అదే రకంగా మంచి మాట కూడా చెప్పాలి కదా. ఇప్పుడు జాగ్రత్తలు చెప్పావు, వీళ్ళ ఆలోచన చాలా బాగుంటాయి ఈ కృతికా నక్షత్రం వాళ్ళకి ఈ సంవత్సరంలో. దాటి అదే రకంగా వాక్చాతుర్యం ప్రదర్శిస్తారు, వాక్పటిమ. వీళ్ళ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆ కృతికా నక్షత్రంలో పుట్టాడుగా కార్తికేయుడు అంశతో ఉంటారు వీళ్ళు మామూలుగా. కాబట్టి వీళ్ళకి వాక్ పటిమ ఉంటుంది. వీళ్ళు వెళ్ళిన వాళ్ళ వల్ల వాళ్ళు తప్పు ఏదైనా మాట్లాడినా కూడా ఇందాక చెప్పాను దానికి దీనికి లింక్ ఉందని మళ్ళీ చెప్తున్నాను. పరుష పదజాలం మాట్లాడే అవకాశం ఉంది అంటే ఏ గ్రహం పరుషంగా క్రియేట్ చేయొచ్చు పరిస్థితి. కానీ వీళ్ళకు ఉన్నటువంటి అనుగ్రహం వల్ల
వీళ్ళు చాలా బాగానే మాట్లాడడానికి ట్రై చేస్తారు. అయినప్పటికీ నోరు అదుపులో ఉంచుకోవడం సూచనీయం, మనం చెప్పబడ్డ సూచన. అలాగే వీళ్ళు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు కూడా బాగుంటాయి. ఓవరాల్గా మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక ఆయా నక్షత్ర వాళ్ళు, అంటే ఆ రాశిలో ఉన్న వీళ్ళందరూ కూడా ప్రతి నక్షత్రానికి చెప్పిన సూచనలు కూడా పాటించడం మంచిదే. నోరు అదుపులో పట్టుకో, ప్రవర్తన అదుపులో ఉంచుకో. ఇవి ఈ గ్రహాల ఇది గమనం మీకు ఇబ్బందికరంగా రావచ్చు అని మనం చెప్పాం. ఇక ఈ మేషరాశి వాళ్ళు మరి ఇవన్నీ చెప్పారు కదండి, జాగ్రత్తలు లేదా కలిగే ఇబ్బందులు చెప్పారు. మరి వీళ్ళు ఏం చేస్తే ఈ ప్రభావం తగ్గి వీళ్ళు జాగ్రత్తగా, ఒకసారి జాగ్రత్తగా ఉన్నా మనకి ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది కదా, అవును. వీళ్ళ గ్రహాల బలం వీళ్ళకి పెరిగేటట్టుగా, దోషాలు తగ్గేటట్టుగా ఏ కొన్ని దేవి దేవతలు? ఈ నవగ్రహాలు ఉన్నప్పటికీ వాళ్ళకన్నా పవర్ఫుల్ శక్తి మంతులు మన దేవీ దేవతలు. అవును. అది ఏ దేవీ దేవతలను మనం వీళ్ళు మేషరాశి వాళ్ళు కొలవాలి అనే మాట మనకి ఎదురవుతుంది. కాబట్టి పర్టికులర్గా ఈ మేషరాశి వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆంజనేయ స్వామిని కొలవడం చాలా మంచిదన్నమాట. ఇప్పుడు నక్షత్రాలను విడివిడిగా చెప్తున్నా, అందరికీ ఎవరో నక్షత్రం వాళ్ళు కంపేర్ చేసుకుంటారు కాబట్టి, కానీ మొత్తం మేషరాశి వాళ్ళు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, ఈ రావి చెట్టు ఉంటుంది మనం చూసామా, రావి చెట్టు కింద కూడా ఒకసారి ఆంజనేయ స్వామి, మధ్య ఆంజనేయ స్వామి అంటారు, ఆ మధ్య ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి, ఇక్కడ గుడి ఉంది ప్రత్యేకించి మధ్య ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, జంగారెడ్డి కూడా ఆ ప్రాంతాల దగ్గరగా ఉంటుంది, స్వయంభూ. ఆయనకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ప్రదక్షిణలు చేసుకుంటే మంచిది. లేని పక్షంలో ఆంజనేయ స్వామికి ప్రతిరోజు, లేదంటే శనివారం ఆయనకి, మంగళవారం ఆయనకి ఇష్టంగా ఆ రోజుల్లో కానీ ప్రదక్షిణలు, ఇన్ని నెంబర్ అని మనం ప్రత్యేకించి చెప్పకలే, కానీ మామూలుగా మన ఓపిక అనుసారం చేస్తే ఆంజనేయ స్వామి కృప వల్ల ఆయా గ్రహాలు నోరు మూసు కూర్చుంటాయి. ఈ ఆంజనేయ స్వామి బలం వల్ల ఈ మేషరాశి వాళ్ళంతా ఇలాంటి చిన్న చితక ఇబ్బందుల నుంచి, గ్రహ బాధల నుంచి తప్పించుకోవడానికి అవకాశం పూర్తిగా. మిగిలిన అన్ని విషయాల్లో కూడా మామూలుగా వీళ్ళకి స్మూత్గా వెళుతుంది, అభివృద్ధి ఉంటుంది, అన్నీ బాగుంటాయి. వాళ్ళు చేజేతులా కానీ ఈ గ్రహ బాధల వల్ల కానీ ఇవి ఇబ్బందులు అవుతాయని మనం వాళ్ళకి జాగ్రత్తలు చెప్పడం కోసం చెప్పాం. కానీ వాళ్ళు బాధపడేది, భయపడేది ఈ సంవత్సరం వాళ్ళకి ఏం లేదు. ఇంకొకసారి చెప్పే విషయం ఏంటంటే, విశ్వావసునామ సంవత్సరం అన్ని రాసుల వారికి అనుగ్రహ ఫలితంగానే కనపడింది.